మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నగారా మోగనున్న తరుణంలో కరీంనగర్ రాజకీయం వేడెక్కింది. పురపాలికల్లో పాగా వేసేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్ల జాబితా విడుదలతో రాజకీయ పక్షాల్లో సందడి నెలకొంది. పోటీలో నిలిచేందుకు టికెట్ల కోసం ఆశావహులు ఆయా పార్టీల పెద్దలను సంప్రదించే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీల పోరు రసవత్తరంగా మారింది. సామాజిక ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలనే ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరమైన వేళ రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తదుపరి ప్రకటించే రిజర్వేషన్ల ఖరారు అంశంపై ఆశావాహులందరిలో ఉత్కంఠ నెలకొంది. టికెట్లు దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులు ఆయా పార్టీల నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక కరీంనగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ 2 సార్లు విజయం సాధించగా మరోసారి నిలబెట్టుకోవాలనే లక్ష్యంపైనే గులాబీ పార్టీ గురిపెట్టింది. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్, బీజేపీకి వణుకు పుడుతుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాపై 2 పార్టీలు స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాట్లాడినా ఆ ఫ్రీజింగ్ తీసేసి అన్ఫ్రీజింగ్ చేసి సవరణ చేస్తా అన్నాడు. మీరు అన్ఫ్రీజింగ్ చేసి సవరణ చేసి మాకు ముఖ్యం కాదు, ఎవరు దోషులో దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా డిమాండ్ ప్రకారమే ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇచ్చింది. రిప్రజెంటేషన్ కాపీ మీకు ఇస్తాం. ఈ ఇల్లు పోతే ఈ గంగుల కమిటీలో పోటీ చేస్తాడు కదా, నాకు థ్రెట్ వస్తుందని చెప్పేసి తీసి మా ఇల్లు తీసి అలా వారేసి ఇది క్లియర్. అది మా ఇంటికి ఎవరు పోటీ చేస్తున్నారో తెలియదు, కార్పొరేటర్ తెలియదు, మొత్తానికి అది వీళ్ళు ఊహించుకున్నారు అక్కడ పోటీ చేస్తాడు. ఇళ్ళకెళ్ళి మళ్ళీ నిలబడితే పరేషాను, దీన్ని మా వాడికి ఇబ్బంది ఎందుకంటే దీన్ని తీసి మా ఇల్లు అక్కడ వారేసాను అంటే నేను అక్కడ మా ఇంట్లో కొట్టాడితే అక్కడ కొట్టాడన్నట్టు. 2 ఏళ్లలో ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో జరిగిన అక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నాయని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఒకళ్ళనొకళ్ళం ఏదైతుందో మాట్లాడుకొని ఎక్కడ ఎవరు గెలిచే క్యాండిడేట్ ఫలానా దాంట్లో ఫలానా ఆయన గెలుస్తాడు కదా, మరి ఎట్లా అకామిడేట్ చేయడం, దాంట్లో ఎవరైతే డిప్రైవ్ అవుతారో వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయడం అని చెప్పి మేమందరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్తాం. మా ఆలోచనలు ఎట్లుండబోతున్నాయి, మేము ఏం చేస్తాము అని ఇవి మొత్తం ఏదైతుందో తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము. బీఆర్ఎస్, బీజేపీ ఏదైతుందో మాకు పోటీయే కాదు. ఇద్దరు లోపాయికారి ఒప్పందం పెట్టుకున్న చిత్తు చేస్తాం. మీరు ప్రతిసారి ప్రతి ఎలక్షన్ లో పెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పూర్తిగా బెంగటిల్లడం ఖాయం. స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన పనులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని వివరిస్తూ బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్లో రహదారులకు మహర్దశ వచ్చిందని మాజీ మేయర్ సునీల్ రావు గుర్తు చేశారు. ఏదైతే కరీంనగర్ నగరానికి అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వంగా నిధులు తీసుకురావడంలో మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు చూపిన చొరవ కావచ్చు, మరి ఆ నిధుల ద్వారా కరీంనగర్ నగరంలో కనబడుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్ నగరం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ పాలకవర్గం ఉండాలని చెప్పేసి ప్రతి ప్రధాన రహదారి ఈరోజు నూతన హంగులతోటి బ్రహ్మాండంగా కనిపించేస్తా ఉన్నది. గత 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక నయా పైసా కూడా కరీంనగర్ నగర అభివృద్ధికి నిధులు రానటువంటి పరిస్థితి. ప్రజల మద్దతుతోటి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతా ఉన్నది. నిజాయితీతో ఉన్న యువతే పార్టీ బలమని, వారితోనే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన కరీంనగర్ ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్ స్పష్టం చేశారు.